ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. సాయి తత్వాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. జీవితము ధన్యమవుతుంది. సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటమే కాక జీవితమే ఒక సాధనగా మారుతుంది. షిర్డీ సాయిబాబా ఈ యుగ అవతారము. నేటి ప్రపంచంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు శ్రీ సాయి సచ్చరిత్రలో పరిష్కారం లభిస్తుంది. ఎవరు ఏ సమస్యతో వెతికితే ఆ సమస్యకు తగిన సమాధానం దొరుకుతుంది. సాయి బోధనలు చదివినా వినినా ఊరుకోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరిస్తేనే ఫలితం. బాబా అడుగుజాడల్లో నడవడానికి మనం ఏదైనా ప్రయత్నం చేసే ఒక అడుగు వేస్తే బాబా మన వైపు 10 అడుగులు వేస్తారు. సాయి తత్వాన్ని ఆచరిస్తే మన బుద్ధి, మనస్సు, జ్ఞానం, వ్యక్తిత్వం వికసిస్తుంది. శ్రీ సాయి సద్గురువు ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు, స్వయంగా ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్థ సద్గురువు అయ్యారు. మనిషి జీవిత పరమార్థం ఏమిటి, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఇదంతా బాబా ఆచరించి చూపించారు. ఆచరించి చూపడమే కాకుండా అవతార పురుషుని ప్రథమ కర్తవ్యం కదా. బాబా చెప్పిన విషయాలను, బాబా జీవిత విధానాన్ని చదివి మననం చేసుకోవడం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయ క్షేత్రంలో మొలిచిన దుష్ట బుద్ధులు, చెడు లక్షణాలు అనే కలుపు మొక్కల్ని పెకిలించి వేస్తాయి. శ్రీ సాయి ఆచరింప సాధ్యము కాని విధానాలను ఆచరించమని చెప్పలేదు. అర్థం కాని తత్వాన్ని బోధించలేదు. జీవిత వికాసానికి జ్ఞాన సముపార్జనకు సులభోపాయాన్ని చెప్పారు. సులభ మార్గాన్ని చూపారు. కోరికలు విడిచిపెట్టాల్సిన పని లేదన్నారు. సంసార బంధాల్ని తెంచుకోమని అసలే చెప్పలేదు. ఆడంబరాలకు, భేషజాలకు పోవద్దన్నారు. నలుగురి హితాన్ని కోరేదే అందరి అభిమతము కావాలని చాటారు. సాయి ఆదర్శ జీవన విధానము మానవ సంశయాలను పటాపంచులు చేస్తుంది. బాబా బోధనలు మనోవికాసాన్ని కలిగిస్తాయి. ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలు అలవరుస్తాయి. అదే సాయి తత్వము, సాయి రహస్యము. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.